फूल कहाँ कर ले रहे फूल कहाँ पकड़ ले पूरा पटको मारता एक जने आओ अंदर ఓకే ఈరోజు తెలుగుదేశం పార్టీలో 25వ వార్డు కౌన్సిలరు షేక్ మెహనూర్ 25వ వార్డు కౌన్సిలర్ షేక్ మెహనూర్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అమ్మ వైఎస్ఆర్ పార్టీలో చాలా కాలం నుంచి ఉండబడినప్పటికీ కూడా వాళ్ళ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రము గత ప్రభుత్వం కానీ ఉండబడిన కౌన్సిల్ కానీ వైఎస్ఆర్సీపీ చైర్మన్ గారిని కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలంటేనే పలికే పరిస్థితులు లేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అన్ని ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనాయి. అభివృద్ధి కార్యక్రమాలు మొదలు కావాలంటే తెలుగుదేశం పార్టీలోనే తప్పక వైఎస్ఆర్ పార్టీలో దాదాపు 3.5 సంవత్సరం ఉండబడినప్పటికీ కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కాబట్టి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీదేను, చంద్రబాబు నాయకత్వంలోనే ఈ పార్టీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఆలోచనతో వారందరూ ఈరోజు ఈ మేడం మెహనూర్ కానీ వాళ్ళ భర్త కానీ వాళ్ళ బావ నూరి కానీ వాళ్ళ వార్డుకు సంబంధించిన దాదాపు 150 మంది అందరూ కూడా మన ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ మనం వాళ్ళను పార్టీలో చేర్చుకున్న తర్వాత అన్ని రకాల మేము సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాం. అన్ని రకాల అండదండలు పూర్తిగా మేము ఉంటామని హామీ ఇస్తూ మా పార్టీ ప్రెసిడెంట్తో పొద్దున్నే మాట్లాడితే తప్పకుండా చేర్చండి, మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయతరిస్తామని కూడా చెప్పడం జరిగింది. నిన్నటి దినమే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోట్ల రూపాయలు పేదవారికి వైద్య సహాయం నిమిత్తం ఇవ్వడం జరిగింది. 4 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏదో ఇచ్చిన పాపాన్ని అరుదుగా లేదు. గత ప్రభుత్వంలో వచ్చిన చెక్కులు కూడా స్వాహా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దాని మీద ఒక ఎంక్వైరీ కూడా జరిగింది, వాళ్ళ పిఏను కూడా తొలగించడం కూడా జరిగింది. కాబట్టి ఈ పార్టీలోనే న్యాయం జరుగుతుంది. అందరికీ అన్ని రకాల ఇప్పటికే సూపర్ 6 పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, రోడ్లు గుంతలు పూడ్చడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు మన కళ్ళ ముందర జరుగుతున్నాయని ఒక మంచి ఆలోచనతో కౌన్సిలర్ గారు వారి బావ నూరి వాళ్ళ ఈ భర్త వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి మేమందరం వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ ఈ పార్టీని పొద్దుటూరు పట్టణంలో పూర్తి బలోపేతం చేసేదానికి ఇప్పటి నుంచి చర్యలు మొదలైనాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొంతమంది చేరతామనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నెల తర్వాత ఇవన్నీ కూడా కార్యక్రమాలు పార్టీలో చేసుకునే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి పార్టీని అన్ని రకాల బలోపేతం చేసి రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీకి పుట్టుగొత్తు లేకుండా చేయాలనే మా సంకల్పం. గతం మాజీ ఎమ్మెల్యే గారు చెప్పాడు, పొద్దుటూరులో జెండా ఎగరలేరు, తెలుగుదేశం జెండా ఎగరదని. ఈ పొద్దుటూరు పట్టణంలో ఒక 5-6 సార్లు తెలుగుదేశం జెండానే ఎగురుతుంది, వేరే జెండాకి ఆస్కారం లేదు. కాబట్టి ఎందుకంటే ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి కోసము మా ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. 4 కోట్ల రూపాయలు
వారికి ఏదో వైద్యం చేయించుకునే వారి చికిత్సల నిమిత్తమైన ఖర్చులలో దాదాపు 70% అందరికీ ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం ఇచ్చింది? 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఇప్పించినాం అప్పుడు కూడా. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఎక్కడ ఇచ్చిన పాపన లేదు. ఏదో 5-6 చెక్కులు తీసుకొని వచ్చి ఇచ్చిన దాంట్లో కూడా స్వాహా చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము పొద్దుటూరులో మేము ఉన్నంత వరకు నిజాయితీ ధర్మబద్ధంగా ఎవరిది న్యాయం అయితే వాళ్ళ తరఫున నిలబడతాం. అంతే తప్పక వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనే దానికి లేకుండా ధర్మము న్యాయం వైపు ఉండి అందరినీ కూడా అభివృద్ధి ఫలాల వైపు మళ్లించి అభివృద్ధిని తీసుకొని పోతాము. అభివృద్ధి వైపు అన్ని వార్డులలో కూడా చూస్తాము, అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరేదానికి సహకరించిన మహమ్మద్ గౌస్ గారు, కలందరూ వాళ్ళ వార్డు సభ్యులందరికీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలుకుతూ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు నేను మా మరదలు 25వ వార్డు కౌన్సిలరు షేక్ మహేనూరు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజు రెడ్డి గారు, కొండారెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరుతున్నాము. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నా సొంత ఇంటికి వచ్చినట్టుంది. నేను గతంలో దాదాపు 25 ఏళ్ళు పెద్ద ఆయన వెంటబడి తిరిగి పార్టీ కార్యక్రమాల్లో ఒకసారి ఆయనే మా కుటుంబానికి కోఆప్షన్ మెంబర్ ఇప్పించినారు. తర్వాత ఒకసారి ఈ కౌన్సిలర్ అయినాము. ఇప్పుడు మళ్ళీ మా మరదల కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మేము కేవలము మా వార్డు అభివృద్ధి కొరకు అధికార పార్టీ తప్పకుండా అవసరమని గ్రహించి మేము బేషరతుగా పెద్ద ఆయన కాడికి వచ్చి పార్టీలో చేరుతున్నాము. ఈ చేరికకు సహకరించిన నాయకులకు 22వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌస్కి, జబీవుల్లా గారికి, మిగతా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. మహేనూర్ 25వ వార్డు కౌన్సిలర్ని. ముందు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే మా వార్డు అభివృద్ధి కోసం మేము ఇప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వైపు ఉండగా మేము మా వార్డు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే సార్ వాళ్ళ సహకారంతో అందరికీ ధన్యవాదాలు. నీ చేయొచ్చు నీ చేయొచ్చు నీ చేయబడుతుంది. ఇది అవతల తీసుకోండి. కూర్చొని బాబు मीठा भालो रे लेकर हम अरे कौन तो है अरे को तो हो गया है ये साइड पे आ जाओ
ఓకే